ఊరందరిది ఒకదారైతే ఊడదాకలోంది మరో దారంట. పల్లెల్లో సామెత చెప్తుంటారు, మా ఊర్లో కూడా నేను చాలాసార్లు విన్నా. మరి ఊరందరిది ఒకదారైతే ఊడదాకలోడు అనేది ఏందబ్బా అనేది నాకు ఇప్పుడు అది ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయాలి, ఊడదాకలోడు అంటే ఏందనేది. అంటే ప్రెస్ క్లబ్ కోసం, ప్రెస్ క్లబ్ అభివృద్ధి కోసం, అది ప్రెస్ క్లబ్ ఇంతవరకు జర్నలిస్టుల పేరుతో కానీ ఒక సొసైటీ పేరుతో కానీ లేదు. అది ప్రభుత్వ స్థలంగా మిగిలిపోయింది. దాన్ని ఏదో అభివృద్ధి చేద్దామని జర్నలిస్టులందరూ ఐక్యంగా పని చేస్తుంటే ఈ ఊడదాకలోడు అంటున్నాం చూడు, ఇలాంటి కొంతమంది ప్రతి ఊర్లోనూ చెడుపునాయలు కొంతమంది ఉంటారు, ఒకరో ఇద్దరో ముగ్గురో, ఊరంతా బాగుంటుంది. ఇలాంటి వాళ్ళ వల్ల మొత్తం ఊరంతా భ్రష్టు పట్టిపోయి గొడవలు పడి దాన్ని ఏదో భూతద్దంలా చూపిస్తుంటారు. అక్కడక్కడ కొంతమంది ఉంటారు. మరి ఏం చేస్తాం, ఇది ప్రెస్ క్లబ్. ఈ ప్రెస్ క్లబ్లో ఏం జరిగింది ఈరోజు, ఇది ఇంతకుముందు మొన్న జరిగింది, ఇది పాత ఫోటోలు పెట్టి ఈరోజు గ్రూపుల్లో ఈ మెసేజ్ నాకు బాధ అనిపించి చేస్తున్నా. నా వ్యక్తిగతంగా కూడా మొన్న చాలా ఏదో 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర 39 టీవీ హనుమంత్ రెడ్డి పైన ఆడవాళ్ళు తిరగబడినారు, కొట్టేకి పోయినారు, అది ఇదని, అది కూడా ఇదే వ్యక్తే గ్రూపుల్లో అంతా హైలైట్ చేసినావు. అయినా నేను ఎందుకంటే నా వ్యక్తిగతంగా వచ్చినప్పుడు నేను పట్టించుకోలే. కానీ ప్రెస్ క్లబ్ జోలికి వస్తున్నావు, తస్మాత్ జాగ్రత్త. నేను మాత్రం ఎందుకంటే నేను ఇంతవరకు నీ గురించి పట్టించుకోలే, అంత అవసరం కూడా లేదు. కుక్కలు మురుగుతుంటాయి అనుకున్నా కానీ మరి కుక్కలు ఎక్కువ మురిగితే దానికి ఆపరేషన్ చేయాలా లేదంటే ఇంజెక్షన్ చేయాలా, ఈ రెండు ఏది కావాలో చూడు. మరి ఇట్లాంటి పని పెడితే బాగుండదు. ఇంకోసారి ప్రెస్ క్లబ్ వ్యవహారంలో జిల్లా కలెక్టర్ నియమించిన అధికారుల కమిటీ చర్చల ముసుగులో జర్నలిస్టులను మోసం చేసింది. అంటే మేమేమన్నా అంత అవులేయగల ఆడున్న జర్నలిస్టులు అందరూ, నువ్వు కూడా మేధావా? ప్రెస్ క్లబ్ వివాదంపై పరిష్కారం చూపాల్సిన అధికారులు చర్చల కోసం పిలిచి ముందే నిర్ణయించుకున్న అజెండాతో ఏకపక్షంగా వ్యవహరించారు. జర్నలిస్టుల అభిప్రాయాలకు విలువ లేకుండా ప్రజాస్వామ్య ప్రక్రియను పూర్తిగా కాలరాశారు. అధికారిక ఎన్నికలు జరగకుండానే ఎలాంటి చట్టబద్ధత లేకుండా అధికారికంగా ఏర్పాటైన అడ్హాక్ కమిటీని తక్షణమే రద్దు చేసి అందరి సమక్షంలో పారదర్శకంగా కొత్త అడ్హాక్ కమిటీని ఎంపిక చేయాలని మేము స్పష్టంగా గట్టిగా డిమాండ్ చేశాము. అసలు అడ్హాక్ కమిటీ అంటే ఏంది దొరా? అడ్హాక్ కమిటీ అంటే ఏంది ఫస్ట్ తెలుసుకో. పోనీ దాన్ని కొత్త అడ్హాక్ కమిటీ ఏర్పాటు చేస్తే అదేమన్నా 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు లేదా సంవత్సరం ఉంటుంది అనుకుంటున్నావా? నెల రోజులు పనిచేస్తుంది. తాత్కాలికమైన కమిటీ. పోనీ నిన్ను కూడా ఉండమని చెప్పినాం, ఉండలే. చివరికి అధికారులు ఏ విధంగా కోపన్నారనేది కూడా చూపిస్తా ఇక్కడ. కానీ మా న్యాయ సమ్మతమైన డిమాండ్ను పక్కన పెట్టి చేతులు ఎత్తండి అంటూ ఒత్తిడి తెచ్చి భయపెట్టి మౌన సమ్మతిని రాబట్టే ప్రయత్నం చేశారు. అంటే జర్నలిస్టులను భయపడిచ్చే అధికారులు ఉన్నారంటావు. అంటే జర్నలిస్టులు అందరూ భయపడుతున్నారంటావు. భయపడిచ్చే చేతులు ఎత్తుతారా? అంటే ఆడ స్టాఫ్ రిపోర్టర్లు, సీనియర్ జర్నలిస్టులు, పేపర్ నడుపుతున్న బిఎంలు అందరూ ఉన్నారు అక్కడ. అంటే వాళ్ళందరినీ భయపడిచ్చి అధికారులు వచ్చింది 4, ఆడున్నది 75 మంది జర్నలిస్టులు. సిగ్గుండాలి ఏదని రాయడానికి. అధికారిక గుర్తింపు లేని, చట్టబద్ధత లేని అదే అధికారిక అడ్హాక్ కమిటీని కొనసాగించడమే లక్ష్యంగా ముందే నిర్ణయించిన నిర్ణయాన్ని బలవంతంగా రుద్దినారంటే ఇది కేవలం ఒక పరిపాలనా వైఫల్యం మాత్రమే కాదు, జర్నలిస్టుల స్వేచ్ఛపై గుద్దు. రాజేదని ఇది కనీసం ఏమైనా సీనియర్ జర్నలిస్టు, కొంచెం జర్నలిస్టుల స్వేచ్ఛపై గుద్దు. ఏంది నువ్వు రాసేది? ఇది మీడియా ఐక్యతను చెదరగొట్టే కుట్ర. ఇలాంటి నిరంకుశ ధోరణిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము అంటే ఎంతమంది ఉన్నారు నీ వెనకాల? ప్రజాస్వామ్య విలువలు, పారదర్శకత, న్యాయం నిలబెట్టే వరకు మా పోరాటం ఆగదు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆజాదు, కార్యదర్శి బండి భాస్కర్ రెడ్డి, బండి సుబ్రహ్మణ్యం రెడ్డి అలియాస్ నందు టైమ్స్ భాస్కర్ రెడ్డి, ఈ మహానుభావుడు. మధ్యలో ఈ పెద్ద ఆయన ఎందుకు తీసుకొచ్చినావు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆజాద్ అని? కనీసం ఆ పెద్ద ఆయనకు గౌరవం లేకుండా చేసావు నీ వల్ల. నిజంగా నిజంగా నాకు బాధ అనిపించింది ఆ పెద్ద ఆయన చూసి. అయ్యో ఇలాంటి వాళ్ళకు గౌరవం లేకుండా చేసినాడే ఈ మహానుభావుడు అని, ఇది ఈయనని.
పాపం మంచోడు ఆ వ్యక్తి. కానీ ఇలాంటి అదే తులసి వనంలో గంజాయి మొక్క అంటారు చూడు, ఒకటి ఉంటే కూడా చాలు. ఇంతమంది జర్నలిస్టులు ఏడు ఉన్నామయ్యా, ఆ వీడియో కూడా చూపిస్తాం. ఫస్ట్ ప్రెస్ క్లబ్కి సీజ్ చేసిన ఫోటోలు కూడా వైరల్ చేసి 3 టౌన్ సిఐ ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ వచ్చారు. ఆ రోజు ఎందుకు సీజ్ చేయాల్సి వచ్చింది? ఈ ఫోటోలో మేమందరం కూర్చొని ఆ రోజు నిర్ణయించుకున్నాం అడాక్ కమిటీకి. నన్ను కూడా ఉండమంటే ఎక్కువ మంది మెంబర్స్ అయినారంటే వద్దు. ప్రవీణ్ ఫోన్ చేసినాడు నాకు, పయాలు ప్రవీణ్, నువ్వు ఉండాలంటే వద్దు, నాకు ప్రెస్ క్లబ్ అభివృద్ధి కావాలి, పదవులు ఎక్కర్లేదు, జర్నలిస్టులు బాగుండాలి, జర్నలిస్టుల సంక్షేమం కోసం మనం పాటుపడదామని చెప్పాను. కానీ ఇక్కడ అడాక్ కమిటీ ఉండేదే కొద్ది రోజులు, ఈ చూడు గోడ పడగొడుతున్నది, ప్రెస్ క్లబ్ గోడ పడగొట్టి షట్టర్ పెట్టి బాడీకి ఇచ్చినారు ఏకంగా. సరే అక్కడికి కూడా ఓకే, కనీసం బాడీకి ఇచ్చిన కరెక్ట్. ఎవరిది ఆస్తి అది? ప్రభుత్వ ఆస్తి, జర్నలిస్టుల సొసైటీ పేరుతో లేదు అని మొత్తుకొని చెప్తుంటే కూడా అయినా కూడా ఇప్పుడు కూడా అడ్డుపుల్ల వేస్తున్నావు అంటే ఏమనుకోవాలి నిన్ని? అంటే 25 సెంట్ల ఆస్తి అయ్యాది టవర్ క్లాక్ దగ్గర, అది ఇప్పటి వరకు మన పేరుతో లేదు. మా పోరాటం అది కదా. దానికి అడాక్ కమిటీ పెట్టి ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఒక సొసైటీని ఫామ్ చేసి నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్కి పోదామయ్యా, సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరితోనూ ఓటింగ్ హక్కు ఇచ్చి ఓట్లు పెట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు నెలలో రా, ఎలక్షన్లో పోటీ చేయి, గెలుసు, సత్తా ఉంటే ఎవరు వద్దన్నారు? అంటే చేతులు ఎత్తినారంట. ఇంకా నువ్వు అడ్డుపడతా అంటే ఆ వీడియో కూడా చూపించా చూడు, ఏ విధంగా అడ్డుపడినాడు. ఈ ప్రజలకు ఇవన్నీ తెలియదా? చూడండి ప్రజలారా ఒకసారి. ఈ వంతను అడ్డుపడతా అంటే గొడవ పడాల్సి వచ్చింది మేము ఇవన్నీ పెట్టుకుంటే మా మర్యాద పోతుంది. చూడండి ఒకసారి. ఇక్కడ ఉన్నాడు చూడు మహానుభావుడు, అధికారులకు అడ్డుపడుతున్నాడు. మేమందరం ఒకటైతే ఈయన ఒకడే. ఈయన కోసం దాదాపు 2-3 గంటలు మేము వాటికి వెయిట్ చేసినాం. మా ఓపిక నశించింది, సహనం కోల్పోయాల్సి వచ్చింది. అయినా కూడా ఏమీ చేయలేదు. నిజంగా ఈ ప్లేస్లో ఎవరాళ్ళు ఉన్నట్టే కొట్టిందరు. కానీ సాటి జర్నలిస్టు, ఒక సీనియర్ జర్నలిస్టు, ఎందుకులే ఆయన ఏదో మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడని మేము ఇంతమంది సర్ది చెప్పకపోయినా కూడా మళ్ళీ ఈరోజు గ్రూపుల్లో పెట్టి ఏకంగా కలెక్టర్ను కోట్ చేసి, అధికారులను కోట్ చేసి, అంటే బలవంతంగా భయపడిచ్చి చేతులు ఎత్తిచ్చినారని పెడతావా? ఏమన్నా కొంచెమన్నా నీ సీనియారిటీని నువ్వే అవమానపరుచుకుంటున్నావు. నిజంగా నీకు ఇప్పటికైనా నీకు ప్రెస్ క్లబ్ అభివృద్ధి చెందాలి, ప్రెస్ క్లబ్కు ఒక అకౌంటబిలిటీ ఉండాలి, ఎలక్షన్ బాడీ రావాలి, ప్రెస్ క్లబ్ అభివృద్ధి చెందాలి, జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు కూడా మనం దీంతో పాటు వచ్చే ఆదాయంలో వాళ్ళు కనీసం ఏదైనా చేయాలి అని కనీసం కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉంటే ఇప్పటికైనా మాతో కలిసి రా, లేదంటే మూసుకొని కూసో. నీ సీనియారిటీ కూడా లేకుండా చేసుకుంటావు, చివరికి ప్రెస్ క్లబ్లకు కూడా అడుగు పెట్టలేని అవమాన పరిస్థితిలో ఉంటావు అనేది నేను ఒకసారి చెప్తున్నా. ఇంకా ఒక విషయం, ఇక్కడ ఇంత గొడవ పడుతుంటే అధికారులు లాస్ట్కు లేచి ఏమయ్యా మీకేమన్నా కొంచెమన్నా మీరు జర్నలిస్టులా కాదా అంటే సిగ్గుపడాలి కొంచెమన్నా. కానీ అంత గొడవ పడి అంత చేస్తే మరి ఏం చేయలేని పరిస్థితి. లాస్ట్కు నీ పేరు ఉంది కదా అని కొన్ని పేర్లు చదివి మేడం వినిపించింది, అది కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ చూడండి, మేడము పేర్లు చదివి వినిపిస్తుంటే దానికి అడ్డుపడతారు. పేర్లు బట్టి చేతులు ఎత్తండి అంటే దీన్ని వీళ్ళను కూడా అడ్డుకుంటున్నారు. అంటే ఇంతమంది ఒకటైతే నువ్వు ఒకటా? నువ్వు అంత పెద్ద పోటుగాని మాదిరి ఏదోలే ఫోన్లే పాపం మేడం ప్రకటిస్తానే కూడా అడ్డుకుంటాడు. మళ్ళీ ఈరోజు గ్రూపుల్లో పెడతావా నువ్వు? చూడండి మహానుభావుడు, ఈ విజువల్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఏం తప్పుదారి పట్టించాలనుకుంటున్నారా మీరు? చేతులు ఎత్తాల్సి వచ్చింది. చూడండి ఈయన ఎలా వాదిస్తున్నాడు. మరి ఈయననే చేసుకొని మళ్ళీ ఈ పెద్ద ఆయన మర్యాద తీసినావు నువ్వు, ఆయనకున్న గౌరవాన్ని ఈరోజు పోగొట్టినావు. నీ వల్ల ఆ పెద్ద ఆయనకు గౌరవం పోయింది. నిజంగా నేను చింతిస్తున్నా దానికి. పాపం అందరూ కూడా సంయమనంతో ఉండండి అని చెప్తున్నా కూడా వినుకోకుండా ఈమె ప్రకటించింది, చేతులు ఎత్తినాము, పేర్లు చదవమన్నాము, అందరము ఆమోదయోగ్యంగా చేతులు ఇచ్చాము. మేమేమన్నా చిన్న పిల్లోలమా? చాక్లెట్లు ఇస్తే ఎవరికన్నా చేతులు ఎత్తడానికి బెదిరిస్తే బెదిరిపోతారా జర్నలిస్టులు? అంతమంది చేతులు ఎత్తి కనీసం సిగ్గు లేదు నీకు కొంచెమన్నా. కనీసం ఈయన పేరు చెప్పి చేతులు ఎత్తండి అంటే ఒక్కడు కూడా ఎత్తలేదు. సిగ్గుపోలే ఒక్కరన్నా చేయెత్తినారా నీకు? నీతో పాటు పెద్ద ఆయన కూడా పేరు చదివితే ఆయన కూడా మాకు లోపల ఎత్తాలని ఉన్నా
నీ పక్కన ఉన్నాడు కాబట్టి మేము ఎత్తలేని పరిస్థితి. ఆయన అంటే మాకు గౌరవం, ఆజాద్ గారు అంటే. లాస్ట్కి ఆయన కూడా నీ వల్ల మర్యాద పోగొట్టుకున్నారు ఈరోజు. అడా కమిటీ అనేది కూడా తెలివి లేకోకుండా దీన్ని అడ్డుకోవాలా, న్యాయ పోరాటం చేస్తావు, ఏం చేస్తావు? ఇప్పటి వరకు మర్యాద ఇచ్చినాం, మర్యాద నిలబెట్టుకుంటే బాగుంటుంది. భాస్కర్ రెడ్డి, మిస్టర్ నందు టైమ్స్, నీ బెదిరింపులు ఇవన్నీ ఎవరినో కొంతమందిని అధికారులను లేకపోతే ఇంకా ఎవరెవరినో బెదిరిస్తుంటావు, అవన్నీ తెలుసు, నాకు తెలియదు అనుకోవద్దు. నువ్వు ఫోకస్ చేయలే నీ మీద. బీ కేర్ఫుల్.